ఫుల్ గ్రేవీ తోటి సేమ్ నాన్ వెజ్ టేస్ట్ తోటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చేసేయండి. మా ఆంధ్రాలో అయితే ఇలానే ప్రిపేర్ చేస్తామండి. మరి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? ఒకసారి అయితే మా ప్రాసెస్ కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ప్రాసెస్ చెప్పేస్తాను, వచ్చేసేయండి. ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంటే ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి యాడ్ చేస్తే ఫుల్ గ్రేవీ వస్తుందండి, అందుకే సన్నగా చాప్ చేసుకోవాలి అని చెప్పాను. అందులోనే పసుపు, అలాగే కొబ్బరి పేస్ట్ అనేది యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయిందా లేకుంటే నేనే వీడియో షూట్ చేయలేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది నాకు. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలా పచ్చివాసన పోయిన తర్వాత ములక్కాయలు కూడా యాడ్ చేసి ములక్కాయల్లో వచ్చే పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో అలా కలుపుకుంటూ 2-3 మినిట్స్ మగ్గించాలి. అలా మగ్గిన ములక్కాయల మీద